ఇది విను. నీ ఇంట్లో అమ్మ ఇంకా నీకోసం ఎదురు చూస్తుంటే ఈ స్టోరీ నీకోసమే. నాన్న గల్ఫ్కి వెళ్ళిన కొత్త రోజులు. ఇంట్లో పూట గడవటం కూడా ఒక పోరాటంలా ఉండేదే. అప్పట్లో ఆహారం అంటే సంతోషం కాదు, బతికే అవసరం మాత్రమే. కొన్ని రోజులైతే ఇంట్లో ఉన్నది ముగ్గురికి సరిపోదు. ఆ చిన్న గిన్నె అన్నం చూస్తేనే అమ్మ కలలో నిశ్శబ్దంగా ఒక యుద్ధం జరిగేదే. అప్పుడు మా అమ్మ, నాకు ఆకల్లేదురా, మీరు తినండి అని నవ్వుతూ చెప్పేదే. హా నవ్వు నిజం అనుకున్నాం, కానీ అది ఆమె బాధని దాచే ఒక ముసుగు అని అప్పట్లో మాకు తెలియలే. ఇంట్లో ఉన్న చిన్న ఆహారాన్ని కూడా ముగ్గురు కొడుకులకి సమానంగా పంచేదే. ఒక్క ముద్ద ఎక్కువ తింటే మాకు తక్కువ అవుతుందేమో అన్న భయం ఆమె చేతుల్లో కనిపించేదే. ఆమె తినేది కాదు, మమ్మల్ని చూసి బ్రతికేదే. రాత్రి వేళల్లో మేం నిద్రపోతున్నప్పుడు ఆమె మౌనంగా కూర్చునుండేదే. బహుశా తన ఆకలిని కాదు, తన జీవితాన్ని మింగేసుకుంటూ. మేం పెద్దవాళ్ళమయ్యాం, జీవితం మారింది, కాని అమ్మ మాత్రం మారలేదు. ఇప్పటికీ తన గురించి కాదు, మా గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మా కష్టాలు తగ్గితే ఆమె కళ్ళలో ఆనందం కనిపిస్తుంది, కానీ ఆమె కష్టం ఎవ్వరూ చూడలేదు. ఆమె ఏడుపు ఎవ్వరూ వినలేదు. ఒక్కసారి చూసినప్పుడు ఆమె చేతులు ఇంకా వణుకుతున్నాయి. ఆ వణుకు ఆకలిదా, లేక మేం బాగుండాలన్న ఆందోళనదా తెలియలేదు. ఆమె ఇప్పటికీ ఏదైనా తినేటప్పుడు ముందు మా గురించి అడుగుతుంది, మీరు తిన్నారా అని. తన వయసు పెరిగినా ప్రేమ మాత్రం తగ్గలేదు, కేవలం తనను తాను మరింత తగ్గించుకుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, అమ్మ మమ్మల్ని పెంచలేదు, తనను తాను పూర్తిగా ఖర్చు చేసి మమ్మల్ని తయారు చేసింది. ఆమె నిద్రలేని రాత్రులు, మా చిరునవ్వుల వెనుక దాగిన చీకట్లు, ఆమె కడుపు మాడిన రోజులు, మా కడుపు నిండిన భవిష్యత్తు. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నామో అన్నీ ఆమె ఆకలిని దాచుకున్న ఆ ఒక్కో రోజుకి ఫలితం. అమ్మ అంటే ప్రేమ కాదు, అమ్మ అంటే త్యాగం కాదు, అమ్మ అంటే తనను తాను మాయం చేసుకుని మనల్ని నిలబెట్టే ఒక జీవితం. నీ అమ్మ ఇంకా నీ కోసం తనను తాను తగ్గించుకుంటూనే ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని చెప్పు, ఐ సా యువర్ పెయిన్ అమ్మా, బట్ ఐ వాజ్ బ్లైండ్ ఆల్ దీస్ ఇయర్స్.